మీకు జాన్ విక్ మూవీ గుర్తుందిగా? ఆఫ్ కోర్స్ గుర్తుండే ఉంటుంది. సో ఈ వీడియోలో నేను జాన్ విక్ లాంటి మంచి యాక్షన్ సీన్స్ ఉండే కొన్ని మూవీస్ గురించి చెప్పబోతున్నా. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని మూవీస్ లో స్టోరీ చాలా నార్మల్ గా థిన్ లైన్ ఉండొచ్చు. బట్ అన్ని మూవీస్ లో యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోతాయి. నాకైతే ఈ లిస్ట్ లో ఉండే మూవీస్ అన్ని నచ్చాయి. సో నేను ఈ మూవీస్ లిస్ట్ ని రిలీజ్ డేట్ తో ఫిల్టర్ చేశా. సో వెల్కమ్ టు మైబీ ప్రొడక్షన్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్ యెట్. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ లిస్ట్ లో ఫస్ట్ వచ్చే మూవీ 2008 లో వచ్చిన టేకెన్. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ మూవీ ఇది. దిస్ మూవీ ఆల్సో హ్యాస్ సమ్ గుడ్ ప్లాట్ అండ్ నరేషన్ కూడా క్యాప్టివేటింగ్ గా ఉంటుంది. ఈ మూవీలో మన హీరో కిడ్నాపర్ కి దమ్కి ఇచ్చే సీన్ ఒకటి ఉంటుంది. లిటరల్లీ సావుకు గనక గొంతుంటే ఇట్టాగే ఉంటదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ మూవీ కరెంట్లీ ఏ ఓటీటీలో కూడా అవైలబుల్ గా లేదు. ఇక ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ 2010 లో వచ్చిన ద మ్యాన్ ఫ్రమ్ నోవేర్. ఈ మూవీలో కూడా యాక్షన్ సీన్స్ సూపర్ గా ఉంటాయి. ఈ మూవీ స్టోరీ అండ్ నరేషన్ కూడా బాగుంటుంది. ఇనిషియల్ గా మూవీ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా వన్స్ యాక్షన్ స్టార్ట్ అయ్యాక మూవీ అదిరిపోతుంది. ఈ మూవీ కూడా కరెంట్లీ ఏ ఓటీటీలో కూడా అవైలబుల్ గా లేదు. ఇదే మూవీని హిందీలో మన జాన్ భయ్య రాకీ హ్యాండ్సమ్ గా రీమేక్ చేశాడు. ఇక ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ 2011 లో వచ్చిన ద రైడ్ రిడెంప్షన్. ఈ మూవీలో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీన్స్ అయితే అదిరిపోతాయి. మొత్తం మూవీ అంతా ఫైట్సే ఉంటాయి. ఫైట్స్ మధ్య మధ్యలో చిన్న చిన్నగా స్టోరీ రన్ అవుతుంది అంతే. స్టోరీ కంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ పైన ఈ మూవీ నడుస్తుంది. ఈ మూవీ లయన్స్ గేట్ ప్లేలో అవైలబుల్ గా ఉంది. ఇక ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ 2014 లో వచ్చిన ద ఈక్వలైజర్. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ చాలా సటిల్ యట్ సూపర్ గా ఉంటాయి. అతడు మూవీలో తనికల బన్ని డైలాగ్స్ ఈ మూవీ ఫైట్స్ కి యాప్ట్ ఉంటాయి. ఇట్ హ్యాస్ సమ్ డీసెంట్ ప్లాట్ ఆల్సో. ఈ మూవీ ప్రైమ్ అండ్ జియో సినిమాస్ లో అవైలబుల్ గా ఉంది. ఇక ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ 2018 లో వచ్చిన ద నైట్ కమ్స్ ఫర్ అస్. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కొంచెం డిఫరెంట్ అండ్ కొంచెం స్టైలిష్ గా ఉంటాయి. కాకపోతే వైలెన్స్ మరీ టూ మచ్ గా ఉంటుంది. బట్ దిస్ మూవీ హ్యాస్ ఎ గుడ్ ప్లాట్ అండ్ నరేషన్ కూడా బాగుంటుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ 2020 లో వచ్చిన ఎక్స్ట్రాక్షన్. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఎక్స్ట్రాక్షన్ మూవీని పక్కాగా చూసే ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి. ఇట్ హ్యాస్ సమ్ క్రేజీ యాక్షన్ సీన్స్. గన్ షూటింగ్ సీన్స్ కానీ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీన్స్ కానీ అన్ని సూపర్ గా ఉంటాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ 2021 లో వచ్చిన నో బాడీ. ఒకవేళ జాన్ విక్ కి ఫ్యామిలీ ఉంటే ఆల్మోస్ట్ ఇలానే ఉంటుందేమో అనేలా ఉంటుంది ఈ మూవీ. ఐ మీన్ ఈ మూవీలో జాన్ విక్ రెఫరెన్సెస్ చాలా ఉంటాయి. ఈ మూవీలో కొంచెం డార్క్ హ్యూమర్ కూడా ఉంటుంది. ఇనీషియల్ గా ఈ మూవీ కొంచెం స్లోగా ఉన్నా వన్స్ పికప్ అయ్యాక నాన్ స్టాప్ గా యాక్షన్ అదిరిపోతుంది. ఈ మూవీ జియో సినిమాస్ లో అవైలబుల్ గా ఉంది. ఇక ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ 2022 లో వచ్చిన బుల్లెట్ ట్రైన్. ఈ మూవీలో స్టోరీ ప్రతి నార్మల్ గానే ఉన్న యాక్షన్ సీన్స్ మాత్రం ఫుల్ ఆన్ ఫైర్. అసలు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి ఈ మూవీలో. యాక్షన్ తో పాటు కొంచెం హ్యూమర్ కూడా బాగానే ఉంటుంది ఈ మూవీలో. ఈ మూవీ ప్రైమ్ లో రెంట్ కి అవైలబుల్ గా ఉంది. ఇక ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ 2024 లో వచ్చిన ద బీ కీపర్. ఈ మూవీ స్టార్ట్ అయిన ఓ 15 to 20 మినిట్స్ వరకు నార్మల్ గానే ఉన్నా ఆ తర్వాత నుంచి అసలైన యాక్షన్ స్టార్ట్ అవుతుంది. మన జేసన్ భయ్య స్టైల్ ఆఫ్ యాక్షన్ సీన్స్ మంచిగుంటాయి ఈ మూవీలో. సింపుల్ గా చెప్పాలి అంటే యాక్షన్ సీన్స్ ఆర్ జస్ట్ స్లిక్ అండ్ స్టైలిష్ గా ఉంటాయి. ఈ మూవీ లయన్స్ గేట్ ప్లేలో అవైలబుల్ గా ఉంది. ఇక ఈ లిస్ట్ లో నెక్స్ట్ అండ్ లాస్ట్ గా వస్తున్న మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన కిల్ అనే బాలీవుడ్ మూవీ. యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోయాయి. ఆల్మోస్ట్ అన్ని హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీన్స్ ఉంటాయి. అండ్ దోస్ ఆర్ రియల్లీ వెరీ గుడ్, వెరీ లీథల్ అండ్ బ్రూటల్. దిస్ మూవీ ఆల్సో హ్యాడ్ ఎ గుడ్ ప్లాట్ అండ్ నరేషన్. దిస్ ఇస్ ద బెస్ట్ యాక్షన్ మూవీ ఇన్ ఇండియన్ సినిమా. ఈ మూవీ అయితే ఇంకా థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గానే రన్ అవుతుంది. మాక్సిమం థియేటర్స్ లో చూడడానికి ట్రై చేయండి. ఎప్పుడు ఏ ఓటీటీలో వస్తుందో తెలియదు కానీ ఒకవేళ మీరు ఈ మూవీని థియేటర్లో మిస్ అయితే మాత్రం ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకండి. సో దట్స్ ద లిస్ట్ గైస్. ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి మూవీ యాక్షన్ మూవీ లవర్స్ కి అయితే మస్ట్ వాచ్ అని చెప్తా. మరి ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి.